నేనైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. సో ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. ఆల్రెడీ మనం పట్టు శారీస్ చూస్తూనే ఉన్నాము. ఇవైతే మనకి ప్రత్యేకంగా బ్రైడ్స్గా అనమాట. ఎంత కలర్ఫుల్గా వచ్చాయి ఆ శారీస్ అయితే. వావ్! సో మొత్తం మనకి జామ్దాని వీవ్లో వస్తుంది. ఇది మీకు చూపిస్తాను చూడండి. లైట్ పింక్ అండ్ రెడ్ కలర్, ఈ షేడ్స్ అనేవి చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్. దీనిపైన డిజైన్ కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో. సో ఫుల్ ఆఫ్ బర్డ్ థీమ్తోని ఫ్లోరల్స్ ఎలా వచ్చిందంటే మనకి ఒక జంగిల్ థీమ్ లాగా వచ్చిందని చెప్పాలన్నమాట. జరీతోనే కాకుండా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి థ్రెడ్ వివింగ్తో హైలైట్ చేసిన శారీస్ ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఈ శారీలో నన్ను అట్రాక్ట్ చేసిన పార్ట్ ఏంటంటే బార్డర్. సో ఎలిఫెంట్ మోటివ్స్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకి జంగిల్ థీమ్తోనే వస్తుంది. సో కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్, దానిపైన గోల్డ్ జరీతో మనకి ఇలాగ ఎలిఫెంట్ బుటాస్ అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ చూస్తున్నామండి. సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు బ్రైడ్స్కి అయితే అని. ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ రంగత్ వీవ్లో వస్తుంది అనమాట. కలర్ఫుల్గా ఉంది కదా శారీ. అందరికీ కూడా ఒక సింగిల్ కలర్ అనేది ఫేవరెట్ కలర్ ఉంటుంది, బట్ మల్టీ కలర్స్ లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నాకు కూడా చాలా బాగా ఇష్టం మల్టీ కలర్స్తో. చాలా బాగా వచ్చింది. మొత్తం మనకి హారిజాంటల్ ప్యాటర్న్లో వచ్చింది విత్ బిగ్ బార్డర్ టు. సో బర్డ్స్, ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ జాల్ అనేది ఇచ్చారు. లైట్ పింక్ కలర్ షేడ్లోని చాలా బాగా వచ్చింది కదా. సో ఇంకా ఎక్స్క్లూజివ్ శారీస్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవైతే అసలు ఫ్యూజన్ కైండ్ ఆఫ్ శారీస్ అనే చెప్పాలన్నమాట. అది కూడా ట్రెడిషనల్ రుద్రాక్ష బుటాస్తో వస్తుంది. జనరల్గా మనకి బ్రైడ్స్ శారీస్ అవి తీసుకున్నప్పుడు వర్క్ కూడా చేయించుకుంటూ ఉంటారు బయట. అలా మీరు ఆ పని కూడా తగ్గించేశారు మన వారాహి సిల్క్స్ వాళ్ళు అయితే అని. ఇక్కడే మనకి ఫుల్ ఆఫ్ వర్క్తోని అండ్ అలాగే హ్యాంగింగ్స్తోనే వచ్చేస్తుంది అనమాట. అలా శారీ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగుందో చూడండి శారీ అయితే. ఎక్స్క్లూజివ్ పట్టు శారీ చూస్తున్నాము. రుద్రాక్ష బుటాస్ అండ్ పేస్లీస్ బుటాస్ మొత్తం కూడా మనకి డైమండ్ చెక్స్లో ఇచ్చారు. అండ్ ఈ వర్క్ అంతా కూడా మనకి జర్దోజీ వర్క్ అనేది వస్తుందండి. సీక్వెన్స్ కానీ మోతీస్ కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఫ్లోరల్ థీమ్తో ఇచ్చారు విత్ స్కాలప్స్ అండ్ అలాంగ్ విత్ హ్యాంగింగ్స్ టూ.